హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రీతు ఒక మంచి ప్లేయర్, స్ట్రాంగ్ ప్లేయర్. ఎందుకంటే ముందు నుంచే మనం ఫస్ట్ నుంచే చూసుకొని వస్తే రీతు చాలా బాగా ఆడగలదండి. బట్ రీతు ఏదైతే గేమ్స్ ఆడుతున్నప్పుడు అండ్ ఇప్పుడు బర్నీ గారితో ఒక గేమ్ ఆడింది. ఆ గేమ్లో ఏం చేసింది, తనకి ట్రయాంగిల్ పెట్టమని, సర్కిల్ పెట్టమని, స్క్వేర్ పెట్టమని ఇచ్చినప్పుడు తను పెట్టుకొని తన గేమ్ తను ఆడుకోవాలి. అక్కడ ఆడాక అక్కడ ఏదైనా పొరపాటునైతే సంచాలకుతో మాట్లాడుకోవాలి. అది ట్రయాంగిల్ కాదు, సంచాలక్ చెక్ చేయండి ఇంకేమైనా ఉన్నాయని చెప్పి అది మాట్లాడి, అది స్పోర్ట్ ఏదైతే గేమ్ ఆడే పద్ధతి అది. అండ్ అది ఆడకుండా తను ఏం చేసింది, తనకి ఏది అనిపిస్తే అది దొరికిన పెట్టేసింది. సంజన గారు అక్కడ వచ్చి ఎందుకు అది ట్రయాంగిల్ లాగా ఆవిడ కనిపించింది, అది ఊరుకుని పోయింది. అండ్ ఇదంతా వదిలేస్తారు. రీతు ఏదైతే రింగ్ లోపల పెట్టిందో అసలు తను వచ్చి తన గేమ్ అయిపోయాక పెట్టిందా, గేమ్ ముందు పెట్టిందా, అది అనవసరం. ఒక పర్సన్ అక్కడ ఏంటంటే బిగ్ బాస్ ప్రాపర్టీ, గేమ్ ఆడుతున్న ప్రాపర్టీ ఏదైతే అది దొంగల టాస్క్ కాదు, డబ్బులు దాచుకునే టాస్క్ కాదు. రింగ్ వేయాలి ఆ పర్సన్ రింగ్ వేయాలన్నప్పుడు అసలు ఎలాగ నువ్వు రింగ్ దాచుకుంటావు నాకు అర్థం కాదు. ఇలాంటి కన్నింగ్ గేమ్లో మానుకోవాలి. అండ్ ఇంకో ఇదేనే కాదు, ఫస్ట్ గేమ్ అయ్యింది ఎమాన్యుయల్ కళ్యాణ్, ఆ గేమ్లో కూడా కన్ఫ్యూజన్. వాళ్ళిద్దరు పరిగెడుతూ వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటూ ఇంకో దగ్గరికి వెళ్తున్నారు, కానీ తిని ఎలా వెళ్తుంది, వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఆన్సర్, అది మ్యాథ్స్. అది 2 - 1 అంటే 1 అని, ఆ డివైడెడ్ 13/30 డివైడెడ్ 1 అంటే ఏది తెలియదు. వెళ్తే ఆ పక్కన అలాగ వెళ్ళిపోవడమే. ఆ గేమ్ వర్స్ ఏదైనా ఆడిందంటే స్టిక్ గేమ్ ఆడిందండి. అది కూడా వాళ్ళు ఇద్దరు అలాగ నెమ్మదిగా వదిలేసారు. ప్రతి ఒక్కరు కూడా తన మీద వెయిట్ పెట్టలేదు కాబట్టి గెలిచిందేమో, కానీ లేకపోతే నాకు తెలిసి అది గెలిచి ఉండదు. అండ్ ఇంకో కలర్ గేమ్ ఆడిందంటే కలర్ గేమ్ కూడా ఎలాగాడింది, బర్నీ గారికి డాష్ ఇచ్చింది, తర్వాత ఆయన ఇలా కాలు పెడితే ఎలాగ ఉంటుందని ఒక చూపించారు. అది కరెక్టే కదా, నీ గేమ్ నువ్వు ఆడుకోవాలి కరెక్ట్గా. అదే విషయం ఫ్లోరా గారు ఎప్పుడైతే నువ్వు ఇలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నావని ఒక టనల్లో దూరిన టాస్క్లో నువ్వు మధ్యలో దూరావని చెప్పారు. రీతు ఎంత మ్యానిపులేటివ్, ఎంత అంటే ఎంత ఈ డిస్కషన్ ఇక్కడ అవుతుంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ సజ్జన గారు ఏదో చెప్పారు, ఇంట్లో రూమ్లోకి, హౌస్లోకి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నేను గెలిస్తే ఏడుస్తాను, నేను గెలిస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంచరు, ఏడుస్తాను. నువ్వు ఎక్కడ గెలిచావు, నువ్వు గెలిచావా, దొంగతనంగా గెలిచావు. ఇలా కన్నింగ్ గేమ్లో ఆడుకొని ఎంత అయిపోయాక ఏదైనా నువ్వు ఆడ ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా బిగ్ బాస్ నాకు ఇలా గేమ్లు ఇవ్వకండి బిగ్ బాస్, మీకు తెలుసు కదా బిగ్ బాస్ ఒకడే సపోర్ట్ అనుకొని చెప్పి మాట్లాడుతున్నావు. ఎంత అయిపోయాక ఆడ బయట డిస్కషన్ కూల్ అయిపోతే నువ్వు వెయిట్ చేస్తున్నావు. నాన్న బ్లెస్ మీ నాన్న, వెంటనే చంద్రముఖిలాగా నీ వెంటనే వేరియేషన్స్ మారిపోతాయా. అండ్ వచ్చి థ్రోయింగ్ బాల్ గేమ్లో కూడా నీకు ఓన్లీ డెమోనేట్ చేస్తున్నాడని అక్కడ అందరికి ఎమోషనల్ ఏడ్స్, బన్నీ అన్న నాకు చేయకండి అన్న, ఇది చేయకుండా ఏడ్చుకొని మాట్లాడుతావు. ఇలాంటి కన్నింగ్ గేమ్లే. ఒకలైతే నీ అవసరానికి ఏడ్చినట్టు అమాయకంగా మాట్లాడుతావు, లేదంటే వాయిస్ గట్టిగా రేస్ చేసి నీకు నచ్చినట్టు మాట్లాడుతావు. రీతు మాత్రం గేమ్ ఆడితే కరెక్ట్గా ఆడగలదు. ఆ విధంగా ఆడకుండా ఎలా చేస్తుంది. డెమోన్ పవన్ కూడా మ్యానిపులేట్ చేస్తా, ఆడొచ్చి ఎక్కడ దొరికింది పెట్టిందని చెప్తున్నాడు, కానీ అక్కడ పెట్టుకుందని తప్పు అని అనట్లేదు.